హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇదేంటంటే గోధుమ పిండి కేరళ పరోటా చేసుకుందాము. చాలా బాగుంటుంది. మైదాతో ఎలా వస్తుందో సేమ్ గోధుమ పిండితో కూడా అలాగనే వస్తుంది. దీనికి కావాల్సినవి ముందుగా నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దీనికి హాఫ్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో దానికన్నా కొంచెం స్మూత్గా ఉంటే సరిపోతుంది. అలా కలుపుకోండి, సరిపోతుంది. నేను కలిపి చూపిస్తాను. చూసారు కదా, ఇలా మెత్తగా చేసుకోవాలి. దీన్ని మినిమం 1 అవర్ పక్కన పెట్టుకోండి. చూసారు కదా, నేను ఆల్రెడీ 1 అవర్ పట్టింది నానబెట్టి పెట్టుకున్నాను. దీనికి నెయ్యి, పిండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు చపాతీ ముద్దని మొత్తం ఇలా రోల్ చేస్తే ఒక లేయర్లా వస్తుంది. ఒక లైన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గీ కొంచెం ఇలా అప్లై చేసుకొని దీన్ని ఎంత పలాచగా కుదిరితే అంత పలాచగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం గీ అప్లై చేసుకుందాం. మొత్తం అప్లై చేసిన తర్వాత ఇది చూసా కదా కట్టర్, ఇది నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగా కట్ అవుతుంది చూడండి, లైన్స్గా. లేదంటే ఇప్పుడు దాకా చాక్తో కట్ చేసేదాన్ని. చాలా ఈజీగా అయిపోతుంది అంతే. కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా మొత్తం అంతా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ఇలా మొత్తం ఇలా రోల్ చేస్తూ ఉంటే చాలా లాంగ్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇక్కడికి ఆఫ్ చేస్తాము. ఉన్న ఆఫ్ ఇటు సైడ్ నుంచి చేసుకురండి. ఇలా ఇలా పెట్టేయండి, ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ గీ అప్లై చేయండి. ఎక్కువ ప్రెస్ చేయకండి, చాలా స్లోగా ప్రెస్ చేయండి. అలా అయితేనే మీకు చాలా బాగా వస్తుంది. అంతే, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన వేసుకుందాం. ఆల్రెడీ నేను ప్యాన్ హీట్ చేసి పెట్టాను. చూసారు కదా, ఇప్పుడు అలా ఉన్నప్పుడు మనం గీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు కావాలితే ఆయిల్తో కూడా యాడ్ చేసుకోవచ్చు, దానికి ఏ ప్రాబ్లం లేదు. నాకైతే గీతోనే చేయడం ఇష్టం. మా ఫ్యామిలీలో కూడా అందరూ గీ అంటేనే ఇష్టపడతారు. ఇది మొత్తం ఇలా గీ అప్లై చేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా. లేదంటే కుక్ అవ్వదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. చూసారు కదా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో చూడండి. అసలు గోధుమ పిండి అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పొరలు పొరలుగా ఎలా వచ్చిందో చూసారు కదా. ఇది పిల్లలకి హెల్దీ కూడా. చూడండి, ఇది ఫైనల్ లుక్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.